ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరో పోస్టు పెట్టారు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులకు ఎంఆర్పీపై 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 వసూలు చేస్తున్నారంటూ పోస్టు పెట్టారు కొలికిపూడి. లిక్కర్ సిండికేట్తో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారని పోస్ట్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగించాలని మహిళలు ఆందోళన చేస్తున్నారని కొలికిపూడి చెప్పారు. మరోమారు చర్చనీయాంశంగా మారింది కొలికిపూడి పోస్ట్. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇదివరకే ఆయన పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం బెల్ట్ షాపుల గురించి కూడా ఆయన గళం విప్పినట్టుగా పోస్ట్లో తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? అరే, కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరోమారు తన పోస్టులతో ప్రభుత్వ దొల్లతనాన్ని బయటపెట్టిన పరిస్థితి. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారనేది తన పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు. వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి అక్కడ బెల్ట్ షాపులను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో విస్తరించి మరి నడిపిస్తున్న పరిస్థితి కనబడింది. ప్రతి చోట కూడా ఎంఆర్పీ కంటే కూడా అధికంగా 20 నుంచి 30 రూపాయల వరకు కూడా బెల్ట్ షాపుల్లో విక్రయాలు చేస్తున్నారు. ప్రతి బాటిల్పై వాటర్ బాటిల్పై 50 రూపాయలను అదనంగా అమ్ముతూ ఏదైతే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో మద్యపాన ప్రియులు వారిని దోచుకుంటున్నారని చెప్పి కూడా ఆయన పోస్ట్ లో పెట్టిన పరిస్థితి. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, వాటి షాపుల వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని ఏదైతే హెచ్చరికలు జారీ చేశారు, దాన్ని ఎక్సైజ్ అధికారులు పాటించడం లేదు. లిక్కర్ సిండికేట్ తో కుమ్మక్కై వీరంతా కూడా ఈ తరహాలో చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, మహిళలు ఎలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఈ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టడమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. తనను టార్గెట్ చేస్తూ ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క టీడీపీ లీడర్ కు కూడా కౌంటర్ గానే ఇట్లాంటి పోస్టులు పెడుతున్న పరిస్థితి కనబడింది. అదే సమయంలో తిరువూరు నియోజకవర్గంలో కేసినేని నాని, ఏదైతే కేసినేని చిన్ని, ఎంపీ కేసినేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయన వర్గీయులు ఏ తరహాలో దోపిడీ చేస్తున్నారో ఇదే తరహాలో అనేక రకాల పోస్టుల ద్వారా ఆయన మొత్తం అందరి గుట్టు కూడా బయటపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అశోక్.